రాజోలు నియోజకవర్గంలో సకినేటిపల్లి దగ్గర నుండి 9 పేటలను కలిపే R&B రోడ్డు ప్రారంభం జరిగింది. ఎమ్మెల్యే దేవర వరప్రసాద్, ఎంపీ గంటి హరీష్, టీడీపీ ఇన్ఛార్జి జి అమూల్య ఘనంగా శిలాపటకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి 74వ జయంతి సందర్భంగా 1.32 కోట్ల ఖర్చు చేసి ఈ రోడ్డు ప్రారంభించినట్లు తెలిపారు. స్థానిక అధికారులు, నాయకులు పాల్గొని ప్రజలకు రోడ్లు, నీరు, కరెంటు అందుబాటులోకి రాక వచ్చే విధంగా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామని గుర్తు చేశారు. కట్టడాల కోసం మేము మాట్లాడుకున్నాము. అలాంటి ఒక మహనీయుడికి ఒక లెజెండరీ సన్ అంటే ఎలా ఉంటారనేది మనం హరీష్ మాధర్ గారిని చూసి తెలుసుకున్నాం. ఈరోజు సకినేటిపల్లిలోని 9 పేటలను కలుపుతూ ఉన్న 3.2 కిలోమీటర్ల లెంగ్త్ ఉన్న రోడ్డుని చాలా కాలం తర్వాత, నాకు గుర్తుండి ఎవరైనా చెప్పగలరా, 20-25 ఇయర్స్ 30 ఇయర్స్ అప్పటి నుంచి నేను చూస్తున్నాను. వీరికి ఎంతమంది మీకు ఈ రోడ్డు మీద నాలెడ్జ్ ఉందో నాకు తెలియదు, కానీ నాకు ఎలా తెలుసు అంటే దేవ సంపతరావు గారు ఇక్కడ టీచర్గా పనిచేశారు లోదర్న్ హై స్కూల్లో. సంక్షేమ పథకాలు అమల్లోకి చేశాం. మీరందరూ ఒక్కసారి అది గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు అధికారంకి వచ్చిన వెంటనే మేము చెప్పిన సుమారు 80% సూపర్ 6 ప్రోగ్రామ్స్ మనం అమలు చేయడం జరిగింది. ఈరోజు మీరు చూసారు, ఆనాడు చెప్పారు తల్లికి వందనం, ఇదే మాట్లాడతారు కానీ అధికారంకి వచ్చిన తర్వాత ఇవ్వరన్నారు. ఆయన చెప్పిన ఎంతమంది పిల్లలు కంటే సాధ్యం కాదన్నారు, చేసి చూపించాం. ఆ రోజు నువ్వు ఉచితంగా గ్యాస్ సిలిండర్ 3 గ్యాస్ సిలిండర్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు, చేసి చూపించాం. పెన్షన్లు మేము స్వయంగా 4,000 రూపాయలు పెంచుతా ఉన్నాం. పెన్షనే కాదు, దివ్యాంగులకి కూడా 16,000 వరకు, సుమారు 100% డిసెబిలిటీ ఉంటే వాళ్ళకి 16,000 ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటా ఉన్నాం.